హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎస్పీ టాకీస్. ఈరోజు ఈ వీడియోలో మనం చూసేద్దాం మెగాస్టార్ 156 విశ్వంభర మూవీ లేటెస్ట్ అప్డేట్ అండ్ లీక్. మెగాస్టార్ చిరంజీవి గురించి, ఆయనకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు విన్నా, ఆయన సినిమా వస్తుందని తెలిసిన ఆయన ఫ్యాన్స్ అంతా పూనకలతో ఊగిపోతుంటారు. ముఖ్యంగా చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటి నుంచి మరింత ఎగ్జైట్ అవుతూ ఫుల్ రచ్చ చేస్తున్నారు. తాజాగా ఆయన విశ్వంభర సినిమా తీయబోతున్నట్లు ప్రకటించినప్పటి నుంచి అందరి కన్ను ఆ సినిమాపైనే పడింది. అయితే ఈ సినిమా నుంచి ఓ అద్భుతమైన అప్డేట్ లీక్ అయింది. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. చిరంజీవి చివరిగా తీసిన బోలాశంకర్ సినిమా ఫ్లాప్ అవడంతో నెక్స్ట్ సినిమాతోనైనా సరే ఖచ్చితంగా హిట్ కొట్టాలని భావిస్తున్నారు. ఆ కసితోనే విశ్వంభర సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సినిమా సక్సెస్ దిశగా వెళ్తున్నారు. 2023 అక్టోబర్ నెలలో ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ఈ సినిమాని. విశ్వంభర సినిమాకు ఎంఎం కీరవాణి గారు సంగీతం అందిస్తుండగా చోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. కోటగిరి వెంకట్రావు ఎడిటింగ్ బాధ్యతలు చూసుకుంటున్నారు. అలాగే డైలాగ్స్ సాయి మాధవ్ బుర్రా రాయనున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్గా ఎప్పటిలాగే చిరంజీవి గారి కూతురు సుష్మిత కొణిదెల వ్యవహరిస్తున్నారు. ఇక మల్లిడి వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. ఇది ఇలా ఉండగా ఇప్పుడిప్పుడే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం స్పెషల్ సెట్లు కూడా వేయించబోతున్నారట. ముఖ్యంగా హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో మొత్తం 13 భారీ సెట్లు వేసి విశ్వంభర సినిమా మేజర్ షూటింగ్ పార్ట్ను పూర్తి చేస్తారట. ఎక్కువ శాతం సినిమా షూటింగ్ హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లోనే పూర్తి కానుందని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్గా నటించబోతుంది. ఈమె కాకుండా మరో 2 హీరోయిన్లు కూడా ఉండబోతున్నట్లు టాక్ నడుస్తోంది. 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో 3 లోకాల చుట్టూ తిరిగే కథ అని తెలుస్తుంది. 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా 3 లోకాల చుట్టూ తిరిగే కథ అని తెలుస్తోంది. దేవ, మానవ, పాతాళ లోకాల్లో ఓ పాప చుట్టూ ఈ సినిమా ఉంటుందట. సోషియో ఫ్యాంటసీగా రాబోతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తామని ఇప్పటికే చిత్ర బృందం వెల్లడించింది. చూడాలి మరి షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది. ఫ్రెండ్స్, ఈ సినిమా గురించి ఎంతమంది ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నారు కింద కామెంట్లో తెలియచేయండి. అలాగే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి మూవీస్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.